హాయ్ అండి, మేము ఈరోజు తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి గుడి చూడడానికి వెళ్తున్నాము. ఇంచుమించుగా తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ గోవిందరాజ స్వామి గుడి మిస్ అవ్వరు. మనము ముందు స్వామివారి పుష్కరిణితో ఈరోజు స్టార్ట్ చేద్దాము. ఇదిగో కనపడుతున్నదే స్వామివారి పుష్కరిణి. ఇక్కడ కొంత దూరంలో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరంలోనే గోవిందరాజ స్వామి వారి గుడి ఉంది. అదిగో కనపడుతుంది కదా గోపురం. వెళ్దాం పదండి. టెంపుల్కి వెళ్ళే దారి రెండు వైపులా షాప్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఎన్నో దొరుకుతాయి. గోపురం చూసారా ఎంత బాగుందో, ఎంత హైట్లో ఉందో. ఇది 7 స్టోరీడ్ హైట్ ఉన్న గోపురం. దీన్ని రాజగోపురం అంటారు. ఇది 14th 15th సెంచరీలో ఈ గోపురాన్ని నిర్మించారు. ఇదే గోపురం కింద నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. ఎన్నో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి దీని మీద. చాలా హైట్లో ఎంత బాగుందో ఇది. భగవద్గీత, రామాయణం లాంటి ఎన్నో శిల్పాలు ఎంతో అద్భుతంగా దీని మీద చెక్కబడి ఉన్నాయి. ఇంకా లోపలికి వస్తే అదిగో ఎదురుగుండా కనపడుతున్నదే గోవిందరాజస్వామి వారి ఆలయము. హాయ్, హలో, నమస్తే. మేము ఈరోజు తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి గుడి దగ్గర ఉన్నాము. అది తిరుపతిలో రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అయినా గోవిందరాజస్వామి మనకి ఇందులో శయనముద్రలో కనిపిస్తాడు. ఈయన శ్రీనివాసుని అన్నగా చెబుతారు. విష్ణువు రూపాన్నే ఇక్కడ గోవిందరాజస్వామిగా పిలువబడతారు. ఆయన శ్రీదేవి భూదేవి సమేతుడుగా లోపల మనకు దర్శనమిస్తారు. అసలు ఈ గోవిందరాజస్వామి ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారో ఆ కథ ఏంటో నేను మీకు ముందు చెప్తాను. ముందు దర్శనం చేసుకుని వద్దాం. లెఫ్ట్ సైడ్లో చెప్పుల స్టాండ్ ఉంది. ఆ తర్వాత చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్. రంగనాథ స్వామి వారి ఆలయము, ఆళ్వార్ల ఆలయాలు, కోదండరామ ఆలయము, ఇక్కడ ఇంకా అలా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎదురుగుండా మొబైల్స్ అక్కడ మనం పెట్టేసి లోపలికి వెళ్ళాలి. మొబైల్స్ లోపలికి అలౌడ్ కాదు. కోదండరామ స్వామి వారి ఆలయం బోర్డు కూడా ఇక్కడ ఉంది. ఇలా ఎన్నో టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. లోపల కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. దర్శనం చేసుకొచ్చాము. చాలా బాగా దర్శనం అయింది. 20 రూపీస్ స్పెషల్ టికెట్ కాస్ట్. లోపల ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహము సున్నము బంకతో చేయబడి ఉంది. దీనికి అభిషేకాలు చేయరు, ఎందుకంటే ఇది కరిగిపోతుంది వాటర్ వేస్తే అని. అసలు ఇది ఎలా ఎందుకు చేయబడింది ఏంటి అనేది దానికి ఒక స్టోరీ ఉంది, అది తెలుసుకుందాము. దశావతారం సినిమాలో చూపించినట్లు గోవిందరాజస్వామి అసలైన విగ్రహము చిదంబరంలో ఉండేదిట. అక్కడ ఉన్న ఒక చోళరాజు శైవ భక్తుడు, ఆయన విష్ణు మతాన్ని తిరస్కరిస్తూ ఆ విగ్రహాన్ని, గోవిందరాజస్వామి రాతి విగ్రహాన్ని సముద్రంలో పడవేయిస్తాడు. ఆ పడేసిన విగ్రహం తన కొట్టుకుని వస్తూ ఉంటే విష్ణు భక్తులు దాన్ని చూసి రామానుజాచార్యులు అప్పుడు తిరుపతిలో ఉండడం వల్ల అక్కడికి తీసుకొచ్చే తరలించే ప్రయత్నంలో ఆ విగ్రహము డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యే విగ్రహము పూజలకి పనికిరాదని రామానుజాచార్యులు అదే రూపంలో ఉన్న వేరే విగ్రహాన్ని తయారు చేయిస్తారు. అది సున్నము బంకతో తయారు చేయించి ఇక్కడ 1130లో అంటే 1130లో దీన్ని ఇక్కడ ఉత్తర దశలో, అంటే ఎదురుగుండా ఉంటుంది మనకి, ఉత్తర దిశలో రైట్ సైడ్ ఉన్న మందిరంలో ప్రతిష్ఠించారు దాన్ని.
ఎదురుగుండా ఏముంది అంటే పార్థసారథి ఆలయం ఉంది. అది ఇంతకు ముందు ఉండేది కాదు, 1979 తర్వాతే ఉండేది కనపడుతుంది. అంతకు ముందు అక్కడ ఖాళీగా ఉండేది. 1979లో పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అక్కడ ఖాళీ ప్రదేశం ఎందుకు ఉంది, రైట్ సైడ్నే గోవిందరాజ స్వామి గుడి ఎందుకు ఉంది అని చెప్పి అక్కడ చాలా పరిశోధనలు జరిపి అందరితోనూ కూడా సంప్రదించి అక్కడ ఒక గోడని తీయించేస్తారు. ఆ గోడని తీయించగానే ఎదురుగుండా పార్థసారథి యొక్క మూర్తి మనము ఆయన చూశారు. అప్పటి నుంచి పార్థసారథి ఆలయము అక్కడ ఉంది. అది ఎందుకు అలా చేశారంటే ఇంతకు ముందు మత దాడుల వల్ల భయపడి ఆ పార్థసారథి విగ్రహాన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటారని ముందు వాళ్ళు గోడను కట్టించారు. అది తర్వాత ఇప్పుడు మనకి బయటకు వచ్చింది. ఇప్పుడు మనం మధ్యలో పార్థసారథి విగ్రహాన్ని చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఆండాళ్ళమ్మ వారి విగ్రహం ఉంటుంది. లోపలికి ఇక్కడి నుంచి లోపలికి కెమెరాలు ఎలా ఉండలేదు. లోపల ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. రామానుజాచార్యుల టెంపుల్ ఉంటుంది, ఆళ్వార్ల టెంపుల్స్ ఉన్నాయి, కళ్యాణ వెంకటేశ్వరుడు, కళ్యాణ శ్రీనివాసుడు టెంపుల్ ఉంది. అంటే దాదాపు 1000 years బ్యాక్ ఇక్కడ పార్థసారథి ఆలయం అనమాట. ఇది అప్పుడు మతదాడులకు భయపడి వాళ్ళు గోడ కట్టడం వల్ల గోవిందరాజ స్వామిని రైట్ సైడ్న ప్రతిష్ఠించారు. ఇది యాక్చువల్గా పార్థసారథి ఆలయము. కానీ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించిన తర్వాత దీని పేరు గోవిందరాజస్వామి ఆలయంగా మారింది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఎంతో కష్టపడి చిదంబరం నుంచి మోసుకొచ్చిన ఆ గోవిందరాజస్వామి వారి రాతి విగ్రహము ఎక్కడుంది, ఏం చేశారు, అదంతా దాని గురించి కూడా తెలుసుకుందాము. మీలో కూడా చాలామందికి తెలిసి ఉండదు, ఈవెన్ తిరుపతిలో కూడా చాలామందికి తెలియదుట. ఆ విగ్రహాన్ని తిరుపతిలోనే మంచినీళ్ళ గుంట అనే ప్లేస్లో ఒక కోనేరు పక్కన ఉన్న చెట్టు కింద పెట్టారు. అది వెళ్ళి చూద్దాం పదండి. ఇదే మంచినీళ్ళ గుంట గోవిందరాజస్వామి వారి ఆలయానికి 3 to 4 kilometers దూరంలో ఉంది. ఇక్కడేమీ బోర్డు కూడా లేదు, వెళ్ళి చూద్దాం పదండి. ఎంతో ఎగ్జైటెడ్గా చూడడానికి వస్తే ఇది క్లోజ్ అయిపోయి ఉంది. ఇక్కడ వాళ్ళని అడిగితే ఇది ఓన్లీ సాటర్డేసే ఓపెన్ చేస్తారని చెప్పారు. ఈ మంచినీళ్ళ చెరువుకి చుట్టూరా గోడ కట్టేసి ఉంది. ఎక్కడి నుంచైనా కనపడుతుందేమో చిన్న ఆశతో మీకు చూపిద్దామని నేను చూద్దామని బయలుదేరాను. చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత మనకు కనపడ్డ గేట్ కాకుండా ఇంకో గేట్ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి చెరువు బాగా కనపడుతోంది. దూరంగా షెల్టర్ కింద ఈ విగ్రహాన్ని పడుకోబెట్టారట. విగ్రహాన్ని తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ అది కనిపించడం లేదు. ఏదో అక్కడ ఉన్నట్టు మాత్రం ఉంది. మీకు విగ్రహాన్ని పక్కన పెడుతున్నాను. ఇది ఇలా ఉంటుంది. అసలైన గోవిందరాజస్వామి వారి రాతి విగ్రహము. ఇంత దూరం వచ్చి విగ్రహాన్ని చూడలేకపోతున్నామని చాలా బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తాము, సాటర్డే మాత్రమే ఇక్కడ తెరుస్తారట. దీని ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బోర్డు కానీ ఇక్కడ ఏమీ లేదు చుట్టుపక్కల. ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా చాలామందికి దీని గురించి తెలియదు. దీని గురించి తెలిసిన భక్తులు కోరుకునేది ఏంటంటే దీన్ని ఎవ్రీడే ఓపెన్ చేసి భక్తులకు దర్శనానికి వీలుగా ఉంచేటట్టు చేయమని వాళ్ళు కోరుకుంటున్నారు. అంతేకాకుండా దానికి పూజలు కూడా చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు. ఒకప్పుడు చిదంబరంలో ఎన్నో పూజలు అందుకున్న ఈ రాతి విగ్రహము ఇప్పుడు 900 years నుంచి ఈ చెట్టు కింద ఇక్కడే ఉంది. టీటీడీ కొంచెం పూనుకుని ఎవ్రీడే ఇది ఓపెన్ చేస్తే ప్రజలకు దర్శనార్థానికి వీలుగా చాలా బాగుంటుంది. మీరు కనుక సాటర్డే కనుక తిరుపతి వస్తే తప్పకుండా ఈ విగ్రహాన్ని దర్శించండి. ఇక్కడ ఎంతో అపురూపమైన, అద్భుతమైన, ఎంతో పురాతనమైన రాతి విగ్రహం ఇది గోవిందరాజస్వామి వారి ఆలయానికి దగ్గరలోనే మంచినీళ్ళ కుంట అంటారు, అక్కడ ఉంది ఇది. ఇంకొక విశేషం ఏంటంటే తిరుపతిలో ఎంత ఎండలు వచ్చినా సరే ఈ చెరువు మాత్రం ఎండదట. ఇది స్వామివారి మహిమ అని కొంతమంది చెబుతారు. అప్పటి విగ్రహంతో పాటు ఉన్న శ్రీదేవి, భూదేవి కూడా ఇప్పుడు అంకాలమ్మ దేవాలయంలో ఉంచారట. పూర్వం భక్తులు తిరుమల కొండ ఎక్కి శ్రీనివాసుని దర్శించుకోవడం కష్టమైనప్పుడు కింద గోవిందరాజస్వామిని దర్శించుకుని వెళ్ళిపోయేవారు. మరికొంతమంది ఫస్ట్ గోవిందరాజస్వామిని దర్శించుకుని అప్పుడు తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేవారు. ఈ విధంగా ఎప్పుడు గోవిందరాజస్వామికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
చూశారు కదా గోవిందరాజ స్వామి ఆలయము, దానికి సంబంధించిన చరిత్ర, మంచినీళ్ళ గుంట గురించి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.